పలాస నియోజకవర్గ ప్రజలకు, రైతులకు, యువకులకు, వలస కార్మికుల నివారణకు రేపు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పలాస నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌతు శిరీషమ్మ చేపట్టిన నినాదం ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని అమలు చేయాలని సంకల్పంతో ముందుకు దూసుకుపోతున్న గౌతు. పలాస నియోజకవర్గ ప్రజలకు, రైతులకు, ముఖ్యంగా యువకులకు మా ద్వారా ఈరోజు గౌతు శిరీషమ్మ మీ ముందుకి ఒక సంకల్పం తీసుకువచ్చింది. దాన్ని మీకు చదివి చూపించి వినిపిస్తాను. నా సంకల్పం ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని. ఇదే నా సంకల్పం అంటూ మీ ముందుకి రేపు రానున్న రోజుల్లో అధికారం చేపట్టిన తర్వాత మీ అందరి కోసం ఇదే సంకల్పాన్ని తీసుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉంది. సోదరులారా, యువకులారా, రైతులారా, ఈ నియోజకవర్గంలో రైతాంగం మీద 99% ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఆ రైతాంగానికి ఈ రోజు వరకు పంటలు పండించడానికి ఈ నియోజకవర్గంలో నీరు చాలా కొరతగా ఉంది. ఇప్పటి ప్రభుత్వం పూర్తిగా దాన్ని విస్మరించిందని చెప్పడానికి ఎట్టి సందేహము లేదు. రైతులారా, 2014లో 550 కోట్లు అదనపు నిధులు తెచ్చి గౌతు శ్యామసుందర శివాజీ గారు ఈ నియోజకవర్గ రైతాంగానికి నీరందించాలనే సంకల్పంతో 42% పనులు పూర్తి చేసిన ఆఫ్షోర్ రిజర్వాయరు అది ఈ రోజుకి ఎక్కడ వేసిన గొంగల మాదిరిగా అక్కడే ఉంది. ఇప్పటి ప్రభుత్వం తట్టిడి మన్ను కూడా తీయలేదు. ఆ ప్రాజెక్టు తన అధికారంలోకి వస్తే గౌతు శిరీషమ్మ అనతి కాలంలోనే పూర్తి చేసి ఈ రైతాంగానికి నేను కానుకగా ఇస్తానని చెప్పి మళ్ళీ చెప్తుంది. ఇకపోతే ప్రతి చేతికి పని, అది ఎలా? ప్రతి చేతికి పని అందించడం ఎలా? ఇక్కడే ఈ నియోజకవర్గంలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అన్ని మండలాల్లో పెట్టి తద్వారా అక్కడ ఉన్న యువకులకి ఉపాధి అందించాలనే ధ్యేయంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి అక్కడ యువతకి అక్కడ ట్రైనింగ్ ద్వారా ఉపాధి అందించాలనే సంకల్పంతో స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి లోకేష్ ద్వారా ఇప్పటికే ఆవిడ మాట్లాడి చంద్రబాబు నాయుడుతో కూడా హామీ తీసుకుంది. అయితే ఈ వీడియో ద్వారా మీకు ఈ నియోజకవర్గానికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ప్రజలారా, శిరీషమ్మ మాట చంద్రబాబు నాయుడికి ఎంత వేదవాక్కో 2014లో వయసు మితిమీరిన మహిళలకు ఆవిడ ఒంటరి మహిళ అనే ఒక పెన్షన్ తీసుకువచ్చి రావడానికి ముఖ్య పాత్ర పోషించింది. ఆ రోజు చంద్రబాబు నాయుడికి సూచన చేసిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆ పథకం వర్తింపలా చేసడంలో ముందడుగు వేసిందని మీ అందరికీ చెప్పక తప్పదు. సోదరులారా, ఇంకొక విషయం, ఈ రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ పశువులకు పాడి పరిశ్రమ అభివృద్ధి కోసము పశుగ్రాస సెంటర్లు కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రణాళిక తయారు చేసుకుని సిద్ధంగా ఉంది గౌతు శిరీషమ్మ. కావున ప్రజలారా, మీరు ఈ విషయాన్ని పూర్తిగా ప్రజల్లో మీరందరూ తీసుకువెళ్ళి యువకులు కూడా ముందుకు తీసుకెళ్లి తద్వారా ఆవిడ్ని గెలిపించి అధిక మెజార్టీతో గెలిపించి ఆవిడ్ని శాసనసభకు పంపిస్తే ఈ నియోజకవర్గము ఆర్థిక పురోభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తుందని మా వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం.